హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మహాదేవ్ వైపు అటాక్ చేసిన రౌడీలో షాక్ లో సత్య అదంతా ఎలా జరిగింది మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా క్రిష్ అయితే రౌడీల నుంచి మన నాన్న కాపాడడానికి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన క్రిష్ ని రౌడీలు చుట్టుముడతారు. అలాగే మహాదేవ్ చుట్టూ కూడా రౌడీలు తిరుగుతూ ఉంటారు. అలా రౌడీలందరూ వీళ్ళిద్దరు రౌండప్ చేస్తారు. ఇంకా మహాదేవయ్య క్రిష్ అయితే రౌడీని చాలా కోపంగా చూస్తారు. బళ్ళని కొట్టడం స్టార్ట్ చేస్తారు. మహాదేవ రౌడీని కొడుతూ ఉంటాడు. ఇటువైపు క్రిష్ కూడా రౌడీని కొడుతూ ఉంటాడు. ఆ సౌండ్స్ అన్ని విని అసలు బయట ఏం జరుగుతుందో అని సత్య లోపల నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఇంకా క్రిష్ మహాదేవయ్య రౌడీని కొట్టడం చూసి సత్య అయితే షాక్ అవుతుంది. సత్య ఆన్నే ఉండి వీడికి రాకు అని క్రిష్ అయితే గట్టిగా అరుస్తాడు. ఇంకా క్రిష్ అయితే రౌడీని కొడుతూ ఉంటాడు. అలా రౌడీని కొడుతున్న క్రిష్ చూసి సత్య అయితే షాక్ అవుతుంది. అలాగే చూస్తూ ఉండిపోతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళంతా ఎలా వచ్చారు, ఎవరు వీళ్ళంతా అని సత్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మహాదేవ క్రిషిత వాళ్ళని తరుముతూ కొడుతూ ఉంటారు. ఇందులో రుద్ర ఒక రౌడీతో ఇలా అంటాడు, నిన్న మా బాపు మీదకి తోసేస్తాను, ఆయన మీద పడిపోయి ఆయన పొడి చెయ్యి అని చెప్పి రుద్ర అయితే అంటూ ఉంటాడు. సరే అని రౌడీ అంటాడు. ఇంకా రుద్ర ఆ రౌడీని మహాదేవ మీదకి తోసేస్తాడు. ఆ రౌడీ మహాదేవని పొడి చేస్తాడు. ఇది చూసి సత్య షాక్ అయిపోతుంది. అలాగే చూస్తూ ఉండిపోతుంది. క్రిష్ కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. రుద్ర మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, కానీ బయటకు తెలియకుండా షాక్ అయినట్టు నటిస్తాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.